శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి అక్టోబర్ 20 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ వ్యాపార సమస్యలు, మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. మన గురువుగారి పేరు వచ్చి గోపిరాజు గారండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి నుంచి మీరు చేసే అన్ని పనులందు చాలా శ్రద్ధగా, ఆసక్తిగా రేపటి రోజున మీ జీవితం అనేది గడవబోతుందండి. మీ భుజాలపై భారంగా ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం ఇప్పుడు మీకు పూర్తిగా ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఇది చిన్న విషయం అయితే కాదండి. ఈ క్షణం కోసం ఎన్నో రాత్రులు కన్నీళ్ళు పెట్టారో, ఎన్ని నిద్రలేని రాత్రులు సమస్యలను, బాధలను గడిపారో, ఎన్ని అవమానాలు మౌనంగా భరించారో నిజంగా మీకు మాత్రమే తెలుసు. ఈ కష్టకాలము మీరు కుమిలిపోవడానికి కాదండి, మీరు మరింతగా పటిష్టంగా మారాలనే సంకేతంగా వచ్చిందని మీరు అనుకోవాలి. మీ వ్యక్తిత్వాన్ని మీరు ఆసరాగా తీర్చి మీరు తిరిగి ఆల్చడానికి వచ్చిందని తెలుసుకోండి. ఈ రాశికి ఎక్కువగా అధిపైనటువంటి శనిదేవుడు ఈ సమయంలో మీకు గురువుగా మారి మీ శక్తిని పరీక్షించాడు. కానీ ఇప్పుడు ఆ పరీక్ష అనేది పూర్తయిపోయిందండి. ఇప్పుడు మీరు శుభవార్తలకు, విజయాలకు, సానుకూల పరిణామాలకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొదటి దశలో శనిదేవుడు మీ 12వ ఇంట్లో ఉన్నప్పుడు మీ జీవితంలో అల్లకొల్లాలం మొదలైంది. చేతిలో డబ్బు ఉండకపోవటము, అనవసరమైనటువంటి ఖర్చులు పెరగటము, ఆరోగ్య సమస్యలు తలెట్టడము, ఈ ఆరోగ్య సమస్యలు వేయించడంతో పాటుగా మానసిక ప్రశాంతత కూడా దూరం అయిపోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో గందరగోళంలో మీ వెనక ఎన్నో కుట్రలు కూడా జరుగుతున్న భావన మీ దశలో మీకు తప్పకుండా మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రెండవ దశలో శని భగవానుడు మీ రాశిలో సంచరించడం వలన ఈ అగ్ని పరీక్షకు పరాకాష్ట వచ్చిందండి. మీ ఉనికినే సహకరించడము, సంగించడము మొదలైందనమాట. మీ మనసే నాకు ఉపయోగం ఏమిటి అని ప్రశ్నించిందనమాట. నా జీవితం ఇంతేనన్న ఆలోచనలో కూడా మీరు సతమతం అయ్యారు. మీ ఆశలు కూడా నీరుగార్చుకున్నారు. ఆ రోజుల్లో మీరు చేయని తప్పులకు నిందలు మోపారు. సొంత వాళ్ళే అపార్థం చేసుకున్నారు. మీ శ్రమను ఎవరు గుర్తించలేదు. ప్రతిరోజు కూడా ఒక యుద్ధంలా గడిచిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రతి క్షణం ఒక నరకంలో అనిపించిందండి మీకు. కానీ ఇప్పటి నుంచి మాత్రం మీకు అలాంటి బాధలు ఇప్పుడు కూడా ఇంక రావండి. మీ చివరి దశలో శనిదేవుడు 2వ ఇంట్లోకి ప్రవేశించాడు. ఇప్పుడు గౌరవం, పోరాటం, సుకుటుంబం, డబ్బు, ఆత్మగౌరవం మీ చుట్టూ తిరుగుతుంది. మీ మాటకు విలువ లేకపోవటము, ఆర్థికంగా నిలవలేకపోవటం ఇవన్నీ మీ మనసును బాగా దెబ్బతీసేయండి. ఇన్నాళ్ళుగా మీరు నేర్చుకున్న ప్రతి భాషని ఇప్పుడు శనిదేవుడు ఒక చివరి పరీక్ష ద్వారా మీపై పరీక్షించాడు. కానీ ఎందుకు ఇలా జరిగిందనే ప్రశ్న మీ మనసులో ఎప్పుడు కూడా జరుగుతూనే ఉండేది. అసలు శనిదేవుడు ఎందుకు ఇలా చేస్తారంటే, బంగారాన్ని అగ్నిలో కాల్చి మణిలాగా తీసినప్పుడు అది నిజమైన విలువ తెలుస్తుంది కదండి. అలాగే మీలోని అహం, బలహీనతలు, అనవసరమైన బంధాలు, తప్పు నమ్మకాలు ఇలా వీటన్నింటినీ తీసేసి శనిదేవుడు మిమ్మల్ని ఒక స్వచ్ఛమైన, ద్రవ్యమైనటువంటి, శాంతమైనటువంటి యోధుల్లా మలచడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక సాధారణ వ్యక్తి అయితే కాదండి. మీరు ఇప్పుడు మీ జీవితం అనే యుద్ధంలో గెలిచినటువంటి వీరుడు అనమాట. మీ సంకల్ప బలం మిమ్మల్ని నిలబెట్టాయని కూడా చెప్పుకోవచ్చు. ఇకపై ఈ శక్తితో ఏ కష్టమైన ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మీ పరీక్ష కాలం ముగిసిందండి. ఇప్పుడు మీ జీవితం మొదలవబోతుంది. ఇక ముందు మీకు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎలా కొత్త దారులు కనిపించబోతున్నాయో, ఏ గ్రహాల అనుగ్రహంగా మిమ్మల్ని తాకబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు మీరు పడినటువంటి ప్రతి కష్టానికి, కాచిన ప్రతి కన్నీటి బొట్టుకు, ధరించిన ప్రతి అవమానానికి, ధరించిన ప్రతి బాధకి ఫలితాన్ని అందుకునే సమయం తప్పకుండా ఆసన్నమైందండి. మీ జీవితకాల స్వభావం, మీరు ఎదుర్కొనే సవాలు, మీకు లభించే అవకాశాలు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మీరు పుట్టుకతోనే కష్టజీవుల నుండి శ్రమజీవులను చెప్పుకోవచ్చు. క్రమశిక్షణ మీ రక్తంలోనే ఉంటుందన్నమాట. మీరు ఎక్కువగా మాట్లాడరు. మీ పనేదో మీరేందన్నట్టుగా ఉంటారు. మీరు గాలిలో మెడలు కూడా కట్టేవారు కాదండి. తరతరాలుగా నిలిచే కోటలను కట్టే స్వభావం కలిగిన వారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా శాంతంగా అందరితో సమాన భావనను కలిగి ఉంటారు. విద్యార్థులకు రేపటి రోజున తప్పకుండా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి. చిన్న విషయాలు కూడా చాలా గమనిస్తూ స్పందనల పరంగా
చాలా నాజుగ్గా బలంగా ఉండగలుగుతారు. ఇంట్లోని వాతావరణం నేటి కంటే కొంచెం మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి అన్ని విషయాల్లో మనసు మీ అంగీకారం తప్పకుండా వస్తుంది. జీవితం భాగస్వామితో గత అవమానాలపై ఓపికగా మాట్లాడేందుకు ఇదే మంచి సమయం. ప్రేమికులకు ఇది ఒక సున్నితమైనటువంటి రోజుగా మారుతుంది. చిన్న మాటలు ఉన్న స్పర్శలు గుండెను హత్తుకునేలా ఉంటాయన్నమాట. శుక్రుడు 7వ ఇంట్లో అడుగుపెట్టడంతో నిబంధనలతో కూడినటువంటి సంబంధాలకు కొత్త ఊపు అందిపుస్తుంది. ప్రేమ అనేది బాధ్యతగా మారుతుంది. ఒత్తిడిలో ఉన్న సంబంధాలు ఒక్కసారిగా తిరిగి జీవం పోసుకునే అవకాశం అయితే ఉందండి. రాహువు 2వ ఇంట్లో కొనసాగుతుండటంతో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తేడాలు వచ్చే అవకాశం అనేది ఉంది. పొరపాటుగా ఎవరినైనా మీ మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. వాగ్బా అంటే ఏదైనా కానీ గొడవలకు దిక్కుండా పాలు పడకుండా మౌనంగా ఉండటము శ్రేయస్కరము. ఆర్థికంగా నేడు ఖర్చులు నియంత్రణలో ఉంటాయండి. కానీ అనుకోని పని కోసం డబ్బుని మీరు రేపటి రోజున అనవసరం ఖర్చు చేయాల్సి వస్తుంది. సిగ్గుపడకుండా ఎవరికైనా సహాయం అడిగితే ముందు నుండి మనం గణన గట్టి ముందుగా సాగితే చాలు. ఆరోగ్యపరంగా నేడు కంటే కూడా చాలా మంచిగా కొనసాగుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఉదయం కాస్త తీరిగ్గా ఉన్న బాడీ మొత్తం కొత్త ఎనర్జీతో నిండుతుందండి. వృత్తిపరంగా కీలకమైన రోజుల్లో ఇది ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు. పై అధికారుల సహకారం తప్పకుండా రేపటి రోజు మీకు కలుగుతుంది. ఒక నిర్ణయాన్ని చక్కగా డిఫెండ్ చేసుకోగల ఉద్యోగంలో ఉన్నవారు మార్పులు కోరితే ఇదే మీ సమయము. వ్యాపారస్తులు కూడా కస్టమర్లు తిరిగి సంబంధాలు ప్రారంభమవుతాయి. విద్యార్థులకు శుక్రుడు బుధుడు కలయిక మంచి దారిని చూపిస్తుందండి. ఒకే ఒక సమస్య శనితో కలిసిన చంద్రుడు ఆలస్యానికి కారణం కావచ్చు. కానీ పట్టుదలతో కూర్చుంటే ఆశించిన ఫలితము తప్పకుండా వస్తుంది. ప్రయాణాల పట్ల జాగ్రత్త అవసరము. ముఖ్యంగా సాయంత్రము వాతావరణము అనుకూలంగా లేకపోవచ్చండి. ఆధ్యాత్మికంగా నిన్న ప్రారంభించే ఆలోచనలకు ఈరోజు కొనసాగింపు తప్పకుండా ఉంటుంది. మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి తత్వాన్ని పఠించడం ద్వారా మానసికంగా స్ట్రాంగ్గా మీరు మారగలుగుతారు. చిన్న మార్పులతో జీవితాన్ని కొత్త దారిలో మలుపు తిప్పే శక్తి మీలో తప్పకుండా ఉండేందుకు రోజు ఉంటుందన్నమాట. ఇది నెమ్మదిగా కానీ నిశ్శబ్దంగా కానీ ఒక శక్తివంతమైన మార్పు. చంద్రుడు 6వ ఇంట్లో ప్రవేశించి కుజుడితో ఉండటం వలన కర్మానుసారంగా ప్రభావితం చేస్తున్న ఇది నిన్నటి భావోద్వేగ తీరును కాస్త దూరం చేసి మన పనితత్వాన్ని నిలుపుతుందన్నమాట. నిన్నటి మేలుకోని సున్నితమైన రోజు ఒక స్పష్టంగా మారుతుంది. ఈ గ్రహ సంచారాల కారణంగా మీ మానసిక స్థితి మరింత ప్రాక్టికల్గా ఉంటుందండి. ఇవే సరిగ్గా నేను చేయవలసిన పనులు అనే స్పష్టత అనేది మీకు తప్పకుండా వస్తుంది. అంతర్మదన ముగిసినట్లు అనిపిస్తుందండి. శరీరంలోన ఒక కొత్త ఉత్తేజకరమైన ఎనర్జీ కనపడుతుంది. పనిలోకి దూసుకెళ్లి ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. కుటుంబ జీవితంలో స్పష్టత, బాధ్యత భావం పెరుగుతుంది. ముఖ్యంగా భాగస్వామితో సహకారం బలపడుతుంది. గతంలో వచ్చిన ఓ చిన్నపాటి ఉద్రిక్తను ముగింపు అనేది మీకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నువ్వే ముందుగా శాంతి చేర్చినట్లు మీరు అవుతారన్నమాట. ప్రేమికుల పరంగా చూసుకుంటే కనుక ఈరోజు తమ సంబంధాన్ని మరింత స్థిరంగా చేయాలనే ఆలోచన తప్పకుండా బలపడుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని జంటలు పెళ్లిపై చర్చలు మొదలుపెట్టే అవకాశం కూడా ఉందండి. ఆర్థికంగా చూస్తే ఖర్చులు నియంత్రణలోకి తప్పకుండా వస్తాయి. గతంలో చేసిన ఒక ఖర్చు ఇప్పుడు బలంగా ఉపయోగపడేలా మారుతుంది. ఒక పనిని పెట్టిన డబ్బు తిరిగి ఫలితాన్ని ఇస్తుంది. కుజుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఖర్చుతో పాటు ఆదాయ మార్గాలు తెరిచే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. వ్యాపారాల్లోకి అడుగు పెట్టేలా అనే ఆలోచన వస్తే మంచి సమయం అన్నమాట. ఆరోగ్యపరంగా శరీరానికి కొత్త ఉత్సాహం, కొత్త బలం దొరుకుతుంది. ఆరోగ్యపరంగా కూడా అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. అలాగే రేపటి రోజున తప్పకుండా ఇద్దరు స్త్రీలతో మీరు ఎన్నో అవమానాలను పడేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ స్త్రీలు మీకు కొత్తగా పరిచయం అయ్యేటువంటి స్త్రీలు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన బంధువుల్లో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, మన తోబుట్టులే కావచ్చు, మన స్నేహితులు కూడా కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కూడా కావచ్చు, కొంచెం కొత్తగా పరిచయమైన వారు కావచ్చు అనమాట. వారితో తప్పకుండా రేపటి రోజున అంటే కొంచెం చిన్న గొడవలు ఒక పెద్ద గొడవలాగా అయ్యి మీ మనసును ఒక తొలిచే విధంగా ఉంటాయన్నమాట. అంటే వారు మనల్ని ఇట్లా గొడవ పడుతుంటే మనము అనవసరంగా వారి జోలికి వెళ్ళాం కదా అని వారిని ఊరికి అనవసరంగా మనము తొడుముకున్నాం కదా అన్నట్టుగా వారికి దూరంగా ఉండటం చాలా మంచిదండి అనే భావన మీకు తప్పకుండా రేపటి రోజున కలుగుతుంది. అటువంటి స్త్రీలు మీకు రేపటి రోజున ఏదైనా మీకు ముందుగా అంటే గొడవకు వస్తున్నారని కనిపిస్తే మాత్రము మీ ఇరుగు పొరుగు వారు కూడా కావచ్చు అనమాట. చిన్న చిన్న విషయాలకు గొడవ పడి పెద్దగా చేయాలని చెప్పి రాధాంతం చేస్తూ ఉంటారు చూడండి. అలాంటి వారికి ముందుగానే దూరంగా ఉండటం అయితే చాలా మంచిదండి. దూరంగా ఉండి మీ మనసును మీరు ప్రశాంతంగా తప్పకుండా ఉంచుకోండి. అలాంటి వారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనేటువంటి భావన కూడా మీకు రేపటి రోజున తప్పకుండా కనిపిస్తుందండి. కానీ మీకు రేపటి రోజున కొన్ని జలుబు, గొంతు సంబంధిత చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉండవచ్చు. వేడి ఆహారం తక్కువగా తీసుకోవడం మంచిదండి. ఉదయం వ్యాయామం, నడక వలన ఒత్తిడి తక్కువగా అవుతుందన్నమాట. వృత్తిపరంగా చూస్తే
కనుక ఈరోజు తేల్చే రోజుగా మీకు ఉంటుందండి. మీ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున అన్ని విధాలు కూడా అనుకూలమైనటువంటి శుభ సమయం అని చెప్పుకోవచ్చు. ఇంకా శుభవార్తలు కూడా రేపటి రోజు నుండి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా పరీక్షల్లో నిరీక్షణ కోసం ఉన్నవారు తమ స్థాయిలో ఎదుగుదలకు చూపడం కోసము ఈ అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందండి. మంచి ఉద్యోగ ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా నలుగుతున్న సమస్యలన్నిటికీ ఒక చెక్ పడవచ్చు అనమాట. ఇంకా రేపటి రోజున మీకు చిన్న ఇన్వెస్ట్మెంట్ లాభించడమో, దాని ద్వారా మీకు పెద్ద ఆదాయం అయితే లాభమవుతుంది. ఒక చిన్న లాటరీ గెలవటమో, లేక ఒక బహుమతి రూపంలో శుభవార్త వస్తుంది. కుటుంబంలో అనుబంధాలు మరింత బలపడతాయండి. రేపటి రోజున మనసుకు హాయిగా ఉంటుంది. పరిమళం గతంలో ఒడిదుడుకులకు ఒత్తిడైన సంబంధాలు మెరుగుపడతాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భాగస్వామి నుంచి భావోద్వేగపూరిత స్పందన అయితే వస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ఉండే దశకు వస్తారండి. విద్యార్థులకు మంచి గైడెన్స్ నుంచి గురువు రూపంలో శుభవార్త, ఎగ్జామ్ ప్రిఫరెన్స్లో ఉన్నవారు కొత్త మార్గదర్శకులుగా దొరుకుతారనమాట. చదువుపై నమ్మకం పెరిగి భవిష్యత్తు మీద ప్లాన్ స్పష్టత అనిపిస్తుంది. పెళ్లికి సంబంధించిన కీలకమైన అడుగు వేయటము, ఒక మంచి సంబంధం రావటం కూడా సంబంధాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక మంచి సంబంధం సమాచారం అయితే తప్పకుండా వస్తుంది. రేపటి రోజున అన్ని విధాలుగా కూడా అనుకూలంగా కూడా ఉందండి. ఇంకా మీకు ఏదైనా కానీ అంటే మీకు రేపటి రోజున మనకు ఒక కొత్త పని మొదలు పెట్టాలి అనే ఆలోచన పాజిటివ్గా ఫలిస్తుందన్నమాట. మొహమాటంగా ఉన్నదే కానీ ఇది కొత్త విజయానికైతే దారితీస్తుందని చెప్పుకోవచ్చండి. మరి తెలిసిన కంటే సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.